హాయ్ వెల్కమ్ టు మన రాయలసీమ రివ్యూ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 18వ రోజు ముందుగా నబిల్ను బిగ్ బాస్ సంచాలకుడిగా ఎన్నుకున్న కారణంగా సంచాలకుగా తను ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాడు, తన రూల్స్ ఏంటి, బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ని ఎలా ఫాలో కావాలి అనే డిస్కషన్ని తోటి సభ్యులందరితో పంచుకున్నాడు నబిల్. ఒక సంచాలకుగా తన రూల్స్ను కంటెస్టెంట్లందరికీ వివరిస్తూ ఉన్నప్పుడు సోనియా ఒక డిక్టేటర్ లాగా తన ప్రశ్నలన్నీ అడగడం మొదలుపెట్టింది. దీనికి నబిల్ అయితే కొంచెం ఘాటుగా సమాధానం ఇచ్చాడు. నీ టోన్ అంతా నన్ను బెదిరించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, అలా బెదిరించి మాట్లాడితే నేను నీకు సమాధానం చెప్పను, అలా మాట్లాడద్దు నన్ను అని స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా మాట్లాడాడు. గేమ్ బజర్ మోగిన తర్వాత కోడిలో నుంచి కాకుండా బయట నుంచి గుడ్లను విసిరేశారు. ఇక్కడ ఆదిత్య అయితే బతిమలాడుకోవడం తప్ప గేమ్ ఆడడం అయితే నేను చూడలేదు. ఎప్పుడు ఆ పృథ్వీని నిఖిల్ని లాక్ చేసుకోవడము, లేదంటే వాళ్ళతో బతిమలాడుకుంటూ అలా చేయద్దురా ఇలా చేయద్దురా అని అడుక్కోవడం తప్పించి తను ఏం గేమ్ ఆడుతున్నాడు ఏమో ఆదిత్యకైనా అర్థమవుతుందో లేదో తెలీదు. అక్కడ ఇద్దరు ఆడబిడ్డలు ప్రేరణ, యష్మి అయితే వీరోచితంగా వీర మహిళలు పోరాడుతున్నట్టు పోరాడుతూ ఉన్నారు. ఇక్కడ ఆదిత్య మాత్రం వాళ్ళను బతిమలాడుకుంటూ అలా కాదురా ఇలా కాదురా అని బతిమలాడుకుంటూనే సరిపోతుంది ఇతను గేమ్ ఆడకుండా. ఇక గేమ్ రూల్స్ బ్రేక్ చేశారని నిఖిల్కి యష్మికి మధ్య వాగ్వివాదం జరిగింది. నిఖిల్ యష్మి చాలాసేపు వాదించుకున్నారు. ప్రేరణ కూడా మధ్యలో వచ్చింది. నిఖిల్ యష్మి ఇంకా ప్రేరణ పైన చాలా ఆవేశంగా వారిపైన వెళ్ళడానికి, కోడిగుడ్లను తీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ప్రేరణ యష్మి అయితే ఎక్కడా తగ్గలేదు. మాట అంటే మాటే, నువ్వు ఒక మాట అంటే నేను రెండు మాటలు అంటాను అని వీరోచితంగా పోరాడాడు. ఇందులో యష్మి ప్రేరణ అయితే చాలా ధైర్యంగా ఇద్దరు మగవాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఎంత లాగ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత బాధిస్తున్నారు, ఎంత తోసేస్తున్నారు అనేది ఎక్కడ వాళ్ళు అసలు మనసులో కూడా తీసుకోకుండా చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళిద్దరూ. తర్వాత బిగ్ బాస్ నుంచి ఏ క్లాన్ దగ్గర ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయో లెక్క పెట్టి చెప్పండి అన్నప్పుడు శక్తి టీం దగ్గర 66, ఇక కాంతారా దగ్గర 30 గుడ్లు మాత్రమే ఉన్నాయి. నబిల్, సీత కొంతసేపు మాట్లాడుకున్నారు. సోనియా మరి టూ మచ్గా మాట్లాడుతోంది, ఏదో బెదిరించినట్టుగా మాట్లాడుతోంది. అది అసలు నాకు నచ్చడం లేదు. నాకు నచ్చినట్లు మాట్లాడితే నేను తగ్గి మాట్లాడతాను, అండి అనే మాట్లాడతాను, కానీ సోనియా మాట్లాడేది మాట తీరైతే నాకు అస్సలు నచ్చడం లేదు అని నబిల్ సీతతో చెప్పాడు. సీత కూడా అదే పాయింట్ తను కూడా మాట్లాడింది. తర్వాత బిగ్ బాస్ ఇంకొక టాస్క్ ఇచ్చాడు, మూవింగ్ ప్లాట్ఫామ్ అని. ఆ మూవింగ్ ప్లాట్ఫామ్ పైన సీసం గుండ్లను పెట్టాడు. అవి సరైన హోల్స్లో వేయాలి. ప్రతి హోల్కి ఒక వాల్యూ ఉంటుంది. హోల్స్లో పడిన వాల్యూని బట్టి విజేత ఎవరనేది డిసైడ్ అవుతుంది. అంతేకాకుండా ఆ వాల్యూని బట్టి వాళ్ళకు కోడిగుడ్లు కూడా లభిస్తాయి అనేది బిగ్ బాస్ రూల్. ఈ గేమ్కి సంచాలకుగా పృథ్వీని ఎంచుకున్నాడు బిగ్ బాస్. ఇక కాంతారా టీం నుంచి అభయ్, శక్తి టీం నుంచి నైనిక పోటీ పడ్డారు. దీంట్లో అభయ్ 90 పాయింట్లను, నైనిక 60 పాయింట్లను సాధించడంతో బిగ్ బాస్ 90 కోడిగుడ్లను కాంతారా టీంకి ఇచ్చాడు. ఇక విష్ణుప్రియ అందరి హౌస్మేట్స్ ముందు నబిల్కి సారీ చెప్పింది. నబిల్ నన్ను టచ్ చేస్తాడేమో అనుకుని నేను భయపడి అలా అరిచాను తప్ప నబిల్ అయితే అలా ఏం ప్రవర్తించలేదు. నబిల్ గుడ్ బాయ్ అని తను సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది నబిల్కు. బిగ్ బాస్లో కంటెస్టెంట్లందరికీ ఇంకో షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. కిచెన్లో కొత్త రూల్ పెట్టాడు. ఒక క్లాన్ సభ్యులు మాత్రమే ఒక్కసారి వండుకోవాలి, ఇద్దరు వండుకోవడానికి వీల్లేదు. ఒక క్లాన్లో కూడా 3 సభ్యులు మాత్రమే వండుకోవాలి. మీరు అక్కడ కూరగాయలు కటింగ్ చేసే టైం కూడా కౌంట్ అవుతుంది అని ఇంకొక షాక్ ఇచ్చాడు. ఈ షాక్తో తేరుకోలేక అభయ్ కొన్ని మాటలు కూడా జారాడు. మనుషులేనా మీరు, అసలు ఏంది ఇలాంటి సైకో రూల్స్ అన్నీ పెడుతున్నారు, మీరు తిండి పెట్టడం లేదు, కనీసం ఏంటి ఈ రూల్స్, సైకో రూల్స్ పెట్టినట్లు పెడుతున్నారు అని అభయ్ ఇక్కడ అయితే మాట్లాడాడు. ఇక యష్మి, నబిల్ ఇద్దరు కొంతసేపు మాట్లాడుకున్నారు. సోనియా నిఖిల్ని, పృథ్వీని అస్సలు మాట్లాడనివ్వడం లేదు. అక్కడ వంట చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా అసలు నిఖిల్ అభిప్రాయం పైన అసలు ఏది జరగడం లేదు. అంతా తనే మాట్లాడుతోంది, తను చెప్పినట్లుగానే జరుగుతోంది. సోనియా నిఖిల్, పృథ్వీల మౌత్ పీస్ లాగా మారిపోయింది. ఇక నా నెక్స్ట్ నామినేషన్ అయితే ఖచ్చితంగా సోనియానే చేస్తాను అని యష్మి మరోసారి బల్లగుద్ది చెప్పినట్లు నిఖిల్తో మాట్లాడింది. నిఖిల్తో కాదు, నబిల్తో మాట్లాడింది. తర్వాత కోడిలో నుంచి ఒక ఎర్ర గుడ్డు పడింది. అది నిఖిల్ చూసుకుంటూ వెళ్ళిపోయాడు. నిఖిల్ గుడ్డు తీసుకోమని సీత చెప్పింది. అందరితో చర్చించిన తర్వాత ఆ గుడ్డును మళ్ళీ తీసుకుందాం అన్నప్పుడు వద్దు ఇప్పుడే తీసుకొని సీత నిఖిల్కి చెప్పడంతో నిఖిల్ ఆ గుడ్డు తీసుకొని జోబులో పెట్టుకున్నాడు. దాని తర్వాత గేమ్ బజర్ మోగింది. ఇక్కడ మణికంఠనైతే మళ్ళీ దొబ్బేశారు. మళ్ళీ ముష్టి యుద్ధమే జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు, భీకరంగా కొట్టుకున్నారు. పృథ్వీ అయితే మణికంఠను ఒక ఉదుటిన తోసేశాడు. అసలు అతను లెక్కలో కూడా పెట్టడం లేదు. అతను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా వీక్గా ఉండే పర్సన్స్ ఇక్కడికి రావద్దండి అని చాలా
నిర్లక్ష్యంగా తను మాట్లాడాడు. ఇక్కడ మణికంఠ అయితే ఏం తగ్గలేదు. మనిషిగా ఫిజికల్గా నేను వీక్ అవ్వచ్చేమో కానీ మెంటల్గా నేను కాదు. నువ్వు తోసేసినంత మాత్రం నేను భయపడి పారిపోను, నా గేమ్ నేను ఆడతాను అని పట్టుదలగా మణికంఠ అక్కడ కూర్చున్నాడు. ఇక్కడ అభయ్ అయితే మళ్ళీ మనీకి ముక్తి సలహా ఇచ్చాడు. సుభాషితాలు చెప్పినట్లు అభయ్ మనీకి సలహా ఇచ్చి వాడు ఏం మాట్లాడినా నువ్వేం మాట్లాడద్దురా అని ఇంకో ఉచిత సలహా పారేశాడు. దీని తర్వాత సీత ఇంకా విష్ణు ఇంకా ప్రేరణకి మధ్య ఫైటింగ్ జరిగింది, వార్ జరిగింది. వాళ్ళిద్దరూ ఎంత తోసేసినా ప్రేరణ అయితే అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ప్రేరణని ఈ విషయంలో అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని రకాలుగా బాధించినా, ఎన్ని రకాలుగా తనపై పడి పోట్లాడినా అసలు ప్రేరణ వెనక్కి తగ్గేదే లేదన్నట్లు ఆడింది. ఇక బజార్ మోగి గేమ్ స్టార్ట్ అవ్వకముందు ఆయన అభయ్ కూర్చున్నప్పుడు అభయ్ దగ్గరికి వెళ్ళి సీత కోడిగుడ్లను తీసుకుంది. కానీ అభయ్ ఆ విషయాన్ని చాలా లైట్గా తీసుకున్నట్టు వదిలేయండ్రా అని చెప్పడం తప్ప అది దాన్ని డిఫెండ్ చేసుకోవడం కానీ, ఆ కోడిగుడ్లను కాపాడుకోవడం కానీ, అక్కడికి వెళ్ళి ఆ కోడిగుడ్లను తీసుకొని రావడం కానీ ఇటువంటి పనులు ఏమీ చేయలేదు. హ్యాపీగా సేద తీరినట్టు, పిక్నిక్ వచ్చినట్లు హ్యాపీగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని మీ పనులు మీరు చేసుకోండి, నేను హాయిగా సేద తీరుతాను అన్నట్లుగా కూర్చున్నాడు తప్పించి ఇక్కడైతే తనేం డిఫెండ్ చేసుకోలేదు. ఇక్కడ మణికంఠ అగ్రెసివ్ అయిపోయాడు. మేము ఇంత కష్టపడి కోడిగుడ్లను సాధించి తీసుకొస్తే కనీసం దాన్ని నువ్వు దాచిపెట్టుకోలేకపోతున్నావు, నువ్వేం చీఫ్, అసలు ఇలా ఆడతారా ఎవరైనా, ఒక చీఫ్గా ఆడుతున్నావు నువ్వు, మేము ఎంత కష్టపడి కోడిగుడ్లను సాధించి తీసుకొస్తున్నాం కానీ నువ్వు దాన్ని డిఫెండ్ చేసుకోవడం లేదు, కాపాడుకోవడం లేదు, నీ ఇష్టానుసారం చేతులు వదిలేసి కూర్చున్నందుక మేము అంత కష్టపడి తెస్తున్నామని మణికంఠ అయితే అభయ్ పైన రైజ్ అయ్యాడు. అభయ్ అయితే చీఫ్ చెప్పినట్లు విను, అక్కడేం కాదు, వాళ్ళు రూల్స్ బ్రేక్ చేస్తున్నారని సలహాలు ఇవ్వడం తప్ప అక్కడ తను పోరాడడం కానీ, అక్కడ వచ్చి నిలబడడం కానీ అయితే చేయలేదు. సోనియా అయితే ఇక్కడ నబిల్ని పార్షియల్గా చేస్తున్నావు, పార్షియల్గా నువ్వు ఉన్నావు, పార్షియల్ సంచాలక్ నువ్వు, అసలు ఒక సైడే ఉన్నావు అన్నట్లు బ్లేమ్ చేస్తూ మాట్లాడుతుంది. ఇక్కడ నబిల్ది కూడా కొంచెం తప్పు ఉంది. ప్రేరణ వచ్చి కోడిగుడ్లను సరిచేసుకోవచ్చా అన్నప్పుడు ఇక్కడ గేమ్ పాస్లో ఉంది కాబట్టి అలాంటివి ఏం చేయొద్దు అని చెప్పింటే బాగుండు. కానీ సోనియా వచ్చిన తీరు, సోనియా మాట్లాడుతున్న తీరు కూడా అంత కరెక్ట్గా అయితే ఏం లేదు. ఇక్కడ మణికంఠ రెచ్చిపోతూ అభయ్తో మాట్లాడుతున్నప్పుడు ఇక ఆదిత్య అయితే సేమ్ తన డైలాగ్ని మళ్ళీ రిపీట్ చేస్తూ చీఫ్ చెప్పినట్టు వినాలి, చీఫ్ చెప్పినట్లు మనం ఆడాలి, అంతే మనం ఎదురు చెప్పకూడదు, అది ఇదిని ఏదో తను సలహా ఇస్తున్నాడు తప్పించి తను కూడా ఏదైనా ఆడుతూ ఉంటే కదా తనకు బాధ తెలిసేది. ఆ కోడిగుడ్లు తేవడంలో ఎంత కష్టపడుతున్నారనేది మణికంఠకి, ప్రేరణకి, ఇంకా యష్మికి తెలుస్తుంది ఆ బాధ. వీళ్ళకేముంది, వాళ్ళిద్దరిని పట్టుకొని బతిమలాడుకోవడం తప్ప ఆదిత్య అయితే ఏం చేయడం లేదు. అభయ్ అయితే అస్సలు ఎందుకు పనికిరానట్లు అక్కడేదో పనికిరాని వస్తువు కూర్చున్నాడు తప్పించి అతనైతే గేమ్ ఏమి ఆడలేదు. ఇక్కడ అంతా ఒకరికొకరు కొట్లాడుకుంటా అసలు ఆ బాస్కెట్లో నుంచి గుడ్లు తీసుకోవడం కొంచెం కష్టసాధ్యం అయిపోతా అంటే ఆ బాస్కెట్లను, ఆ బుట్టలను విసిరి పారేశారు. కోడిగుడ్లన్నీ విసిరి పారేసుకుంటా ఉన్న చీఫ్గా ఉన్న అబ్బాయి అక్కడికి పోయి చైర్ పైన ఏదో పిక్నిక్ వచ్చి వీళ్ళేదో ముష్టి యుద్ధం పెట్టింటే వాళ్ళని చూసే ప్రేక్షకుడుగా నేను వచ్చినాను అని ఫీల్ అయిపోయి అక్కడ చూస్తా పడుకోవడం తప్పించి అక్కడ వెళ్ళి ఏదైనా సలహా ఇవ్వడము, లేదంటే దాన్ని డిఫెండ్ చేయడము, ఇద్దరు ఆడబిడ్డలు ప్రేరణ, యష్మి అంత భీకరంగా పోరాడుతున్నారని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చైర్లో కూర్చొని హ్యాపీగా సేద తీరాడు. ఇంత రచ్చరచ్చగా గేమ్ సాగుతూ ఉన్నప్పుడు బిగ్ బాస్ పాస్ ఇచ్చాడు. ఈ టైంలోనే సోనియాకి, నబిల్కి అయితే ఇంతకుముందు చెప్పుకున్న సిచ్యువేషన్ అయితే జరిగింది. ఇక్కడ ప్రేరణని విష్ణుప్రియ ఇంకా సీత అయితే గట్టిగా పట్టుకున్నారు. విష్ణుప్రియ, సీత, నైనిక కూడా పట్టుకున్నారు ప్రేరణను. ముగ్గురు ఒక విధంగా లాక్ చేసి పట్టుకున్నప్పుడు కొన్ని మాటలు అయితే తను దొర్లింది. క్యారెక్టర్ లెస్ ఫెలోస్ అని తను మాట్లాడింది. విష్ణుప్రియ అయితే ఇది తను చాలా మహాప్రతివ్రత అన్నట్లు తను కూడా మాట జారింది. ఇక్కడ దాని తర్వాత సంచాలక్గా వ్యవహరించిన తీరుకు, సంచాలక్గా నువ్వు ఫేవర్గా ఉన్నావు వాళ్ళ టీంకి అని చెప్పి సోనియా మరోసారి నబిల్ పైన విరుచుకుపడింది. ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నప్పుడు తను కూడా గట్టిగా మాట్లాడేసరికి సోనియానే అంటావా అని నిఖిల్, పృథ్వీ ఇద్దరు నబిల్ పైన ఒక ఉదుటను వచ్చేశారు. ఏం మాట్లాడుతున్నావు, అంత ఆవేశంగా ఆడుతున్నావు, సైలెంట్ టోన్లో మాట్లాడలేవా అన్నట్లు మాట్లాడారు. నబిల్ కూడా కొంచెం భయపడినట్లే కనిపించింది ఈ సిచ్యువేషన్కి. ఇక్కడ ప్రేరణ ఇంకో మాట చెప్తూ సంచాలక్ పైన సోనియా ఎంత ఆవేశంగా వచ్చినా ఇక్కడ ఏం పర్లేదు, కానీ సోనియాని ఒక్క మాట నబిల్ అంటుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నిఖిల్ కావచ్చు, ఇంకా పృథ్వీ కావచ్చు. పృథ్వీ అయితే ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు అని తను మాట్లాడింది.
తర్వాత ఏ క్లాన్ దగ్గర ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయో చెప్పండి అని బిగ్ బాస్ చెప్పినప్పుడు శక్తి క్లాన్ దగ్గర 263, కాంతార క్లాన్ దగ్గర 25 కోడిగుడ్లు మాత్రమే మిగిలాయి. ఇక్కడ పృథ్వీ గురించి చెప్పుకోవాల్సి వస్తే పృథ్వీ ఎందుకు అంత ఆవేశంగా ఆడుతున్నాడు, ఎందుకు అలా ఊగిపోతున్నాడు? పాపం మణికంఠని కానీ, ప్రేరణను కానీ, యష్మిని కానీ, ఆదిత్యవం గారిని కానీ ప్రతి ఒక్కరిని ఈడ్చి పడేస్తూ గేమ్లో పార్ట్ ఆఫ్ ఏ గేమ్లో ఆడొచ్చు, కానీ మరీ ఇంత దారుణంగా వాళ్ళను తిట్టడం కానీ, మీదికి దూసుకెళ్ళిపోయి అంత రఫ్గా అంత బ్యాడ్గా బిహేవ్ చేయడం కానీ అస్సలు అయితే నాకు నచ్చడం లేదు. పృథ్వీ నిజంగా ఒక సైకోలాగానే బిహేవ్ చేస్తున్నాడు. ఇతనికి బిగ్ బాస్ టీంలో ఇట్లాంటి సామాన్యుల మధ్య పడేయకుండా ఏదైనా ఇండియా తరపున ఒక గేమ్ షోకి, ఒక రెజ్లింగ్ పోటీకి, లేదంటే బాక్సింగ్ పోటీకి పంపించింటే బాగుండు అని నాకు అనిపించింది. పృథ్వీ బిహేవియర్ అయితే చాలా చాలా బ్యాడ్గా, రూడ్గా ఉంది అని చెప్పడంలో మాత్రం నాకు ఎటువంటి సందేహము లేదు. ఈ డిసిషన్ వచ్చినప్పుడు యష్మి అయితే చాలా బాధపడింది. ఎంత కష్టపడినా, ఎంత బాధపడి ఆడినా కనీసం ఆ దరిదాపుల్లో కూడా చేరుకోలేకపోయాము అనే ఆవేదన ఉంటుంది. ప్రేరణ, యష్మి అయితే వాళ్ళిద్దరూ వారియర్స్ లాగా ఆడారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అక్కడ 6 మందో 7 మందో ఉన్నప్పుడు 7 వర్సెస్ 2 గాను, 6 వర్సెస్ 2 గాను, లేదంటే 7 వర్సెస్ 3 గాను మణికంఠని యాడ్ చేసుకుంటే ఇలా ఆడారు తప్పించి వాళ్ళు ఉన్న వేస్టే, లేకున్నా వేస్టే అన్నట్లుగా వీళ్ళిద్దరూ ప్లస్ మణికంఠ ముగ్గురు చాలా బాగా గేమ్ని ఆడారు తప్పించి వాళ్ళైతే ఎందుకు పనికిరాలేదు. ఆదిత్య బతిమలాడుకోవడానికి, అభయ్ అయితే సూక్తులు సలహాలు ఇవ్వడానికి తప్ప వాళ్ళైతే గేమ్ ఏం ఆడలేదు. గేమ్ ఆడింది మాత్రం వీళ్ళిద్దరూ ప్లస్ మణికంఠ. ప్రేరణ, యష్మి ఇంకా మణికంఠ మాత్రమే గేమ్ ఆడారు. ఇంకా యష్మి మాట్లాడుతూ అసలు ఒక వెపన్స్ లాగా వాడుతోంది పృథ్వీని సోనియా. నువ్వు వెళ్ళరా అని తనను తొయ్యడం ఎందుకు? తనకే ధైర్యం ఉంటే తనే రావచ్చు కదా. ఒక వెపన్ లాగా పృథ్వీని వాడుకుంటుంది అని చాలా బాధపడుతూ ఏడ్చింది యష్మి. తర్వాత కోడిగుడ్లు తక్కువ ఉన్న కారణంగా కాంతార టీం నుంచి ఒక సభ్యుడు ఎలిమినేట్ కావాలి. ఆ ఎలిమినేట్ చేసే పవర్ కూడా శక్తి టీంకు ఇచ్చినందుకు వీళ్ళు ఒక గ్రూప్గా మాట్లాడుకున్నారు. ఎవరిని తీసేయాలి అని కొంచెంసేపు చర్చించుకున్నారు. ఒక్కొక్కరు తమ సలహాలు ఒక్కొక్కరు పంచుకున్నారు. అభయ్ని తీసేద్దాం అనుకున్నప్పుడు అభయ్ ఎలాగా ఓడిపోయినట్లుగా అక్కడెక్కడో మూలలో కూర్చున్నాడు. అతను ఉన్నా ఒకటే, గేమ్లో లేకపోయినా ఒకటే, అతని గురించి ఆలోచించడం వదిలేసి వేరే వాళ్ళని తీసేద్దామని మాట్లాడుకున్నారు. తర్వాత ప్రేరణని తీసేద్దాం అనుకున్నప్పుడు ప్రేరణని కానీ యష్మిని కానీ తీసేయాలని అనుకున్నారు. కానీ వాళ్ళు సంచాలకులుగా వస్తే ఇంకా రైజ్ చేస్తారు వాళ్ళు తమ వాయిస్, ఎలా అని ఆలోచించుకొని చివరికి ఇక్కడ ఈ గేమ్ నుంచి ప్రేరణను తప్పించేందుకే శక్తి టీం అయితే డిసైడ్ అయ్యి తమ డిసిషన్ని బిగ్ బాస్కు తెలియజేసి ఇంతటితో బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన 18వ ఎపిసోడ్ ముగిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్గా రావడం కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన రాయలసీమ రివ్యూ ఛానల్.